హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఈజీ స్నాక్స్ రెసిపీ గురించి తెలుసుకుందామండి. ఇక్కడ నేను కార్న్ చిప్స్ తీసుకున్నానండి. ఇవి స్టోర్స్లో కేజీ లెక్క దొరుకుతాయండి. ఇవి ఇలా ఆయిల్లో వేయించుకోవడమేనండి. ఇవి తెచ్చి ఎండలో మాత్రం పెట్టకూడదండి. ఎండలో పెడితే ఆయిల్ పడతాయి, పొంగవు. సో తెచ్చినవే మనం వేయించుకోవడమేనండి, ఎండలో పెట్టకూడదు. చూడండి, ఇలా వేయించుకోవాలండి, ఆయిల్లో నుంచి తీయాలి. ఇవి కిడ్స్కి చాలా ఈజీ స్నాక్స్ రెసిపీ అండి. పెద్దవాళ్ళకి, పిల్లలకి ఇది చాలా బాగుంటుంది. మనకి కావాల్సినన్ని ఆయిల్లో వేయించుకొని తర్వాత ఇలా పల్లీలు తీసుకున్నానండి, గ్రౌండ్ నట్ తీసుకున్నానండి. తర్వాత ఇక్కడ రోస్టెడ్ చనాదాల్ అంటారండి వీటిని. పుట్నాల పప్పు, శనగపప్పు అంటారు. వీటిని కూడా తీసుకున్నానండి. పల్లీలు కొంచెం వేగాక ఇవి వేయాలండి. చూడండి, కొంచెం కలర్ మారాలండి. పల్లీలు కూడా ఇలా చివర్లు పగిలినట్టు, బ్రేక్ అయినట్టు అలా వచ్చాయండి. సో వేగిపోయాయి. అన్నీ తీసి మనం వేయించి పెట్టుకున్న కార్న్ చిప్స్ దాంట్లో వేసానండి. చూడండి, ఇందులో సాల్ట్ వేస్తున్నానండి, కారం వేస్తున్నానండి. ఇక్కడ వెల్లుల్లి కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంతేనండి, అది కలుపుకోవడమేనండి. మన కార్న్ చిప్స్ రెడీ అయిపోయాయండి. దీన్ని మొక్కజొన్న చిప్స్ అని కూడా అంటారు. మన ఈజీ స్నాక్స్ రెడీ అయిపోయిందండి. చాలా ఎమ్మీగా, టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లలకి ఈజీ రెసిపీ కూడా అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.